పెట్టుబడి 464 కోట్లు, ఆదాయం 25,082 కోట్లు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో 25,082 464 కోట్లకు సారీ ఇది టోటల్గా చూసుకుంటే 4,500 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే 25,000 కోట్ల ఆదాయం వచ్చేటటువంటి అంశం. ఇదివరకు మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాలసీ పరంగా చూసుకుంటే టోటల్గా షాపులు రాష్ట్ర వ్యాప్తంగా 3,392 ఉండే, అందులో బార్లు అలాగే స్టార్ హోటల్స్ మైక్రో బ్రేవరీస్ అన్నీ కలిపి మరొక 891, అలాగే ఐఎంఎఫ్ఎల్ బీరు కలిపి సేల్ వాల్యూమ్ వచ్చేటప్పటికి 464,12,000 అయితే ఇందులో సేల్ వాల్యూ టోటల్ కోట్లలో 30,082 కోట్ల రూపాయలు, 30,082 కోట్లు. లాభం వచ్చేటప్పటికి టోటల్గా 25,082 కోట్లు వచ్చేది దీని దగ్గర నుంచి. అంటే మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంపాదించింది అది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందుకనినే ఇంకా మద్యం దుకాణాలని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. అలాగే కొత్తగా మద్యం పాలసీ అంటున్నారు కదా, మేబీ ఇవే షాపులు ఎక్స్పాండ్ చేయడమా, లేకపోతే లేదా ఇదే షాపుల్లో దాన్ని ఏమంటారు వైను బీరు ఇట్లాంటి కొత్త కొత్త బ్రాండ్లు తేవడం అన్నటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా, లేదా మరికొన్ని సంఖ్య ఇవే పెంచుతారా, లేదా పాత రోజుల్లోకి మళ్ళీ వేలాలు వేసి మద్యం దుకాణాలు ఇచ్చి దాంతోపాటుగా బెల్ట్ షాపులు అట్లాగే పర్మిట్ రూములు లాంటి తీసుకొస్తారా చూడాల్సి ఉంది.